ద బెస్ట్ మేకప్ మ్యాన్ వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, ఏపీ నుంచి. సో అకాడమీ వచ్చేసి వాహిర్ అబీబ్స్ అకాడమీ ఫ్రమ్ విజయవాడ. సో స్టార్ట్ అవబోతుంది, అందరూ కూడా ఇక్కడికి రావాలి. రీకోడ్ స్టాల్ దగ్గర మేకప్ డెమో స్టార్ట్ అవబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లైవ్ లో క్లియర్ గా ఎందుకు వచ్చారంటే మీకు మేకప్ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి వచ్చారు. విజయవాడ. ఓకే, డెమో చేసేటప్పుడు మీకు ఏం డౌట్స్ వచ్చినా సరే స్ట్రేట్ అవే యూ కెన్ ఆస్క్ మీ, ఐ క్లియర్ యువర్ డౌట్. కంప్లీట్గా బేసిక్ నుంచి చెప్తాను. ఓకే, నో నీడ్ టు వరీ. మీకు ఎందుకు యూజ్ చేస్తున్నా రీజన్ అడగండి, చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా. ఓకే, ఒక ఆర్ట్ కదా, అందరం చేస్తాం, బట్ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. సో మెయిన్ ఎక్కడ వస్తుంది, డస్కీ స్కిన్ టోన్. ఓకే, ఎవ్రీవన్ అందరికీ వచ్చే డౌట్ ఎక్కడంటే డస్కీ స్కిన్. వాళ్ళకి చేయడం అంటే కొంచెం భయం వేస్తుంది, అలాగే కవరేజ్ వస్తుందా లేదా అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం చూస్తుంది ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఓకే, అవైలబుల్ ప్రైస్ ఉంది అండ్ అలాగే ది బెస్ట్ ప్రోడక్ట్ అని కూడా నేను చెప్తాను. ఓకే, డ్యూయీ లుక్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకేనా, సో ఫస్ట్ జస్ట్ ఇది మీరు ఒకవేళ మీరు ఐ మేకప్ ముందుగానే చేసుకుంటే ఐ అనేది హైడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసేసి, కొందరు ఏంటంటే ఐ మేకప్ ఫస్ట్ చేస్తారు, కొందరు ఏంటంటే ఐ మేకప్ లాస్ట్లో చేస్తారు. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఎలా వర్క్ చేస్తే యూ కెన్ డూ. నేను ఎలా చూపించాలి అలా చేయాలని ఏమి రూల్స్ లేవు ఇక్కడ. సో మీ కన్వీనియంట్ ఎలా ఉంటుందో మీరు అలాంటి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, రీకోడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ అన్నీ కూడా రీకోడ్ ప్రొడక్ట్స్ అనే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు టోనర్, హైడ్రోలానిక్ యాసిడ్ అనే ఒక టోనర్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, అది ఏం చేస్తుందంటే స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది అండ్ మేకప్ చేయడానికి సో స్కిన్ సెట్ చేస్తుంది. నార్మల్ టు డ్రై. ఓకే, ఇది వాటర్ బేస్డ్ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి ద బెస్ట్ వన్. ఓకే, నార్మల్ ఉన్న స్కిన్ వాళ్ళకి మీరు యూజ్ చేసి, నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు ఇది యూజ్ చేసి స్పెషల్లీ గోల్డ్ మిల్క్తో చేశారు. ఓకే, స్కిన్కి మంచిగా మాయిశ్చరైజ్ ఇస్తారు. ఓకే, సో ఇది బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ ప్రోడక్ట్, చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, సో ఫస్ట్ మనం చూడాలి అని అంటే బ్రాండ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తా వినండి. సో చాలా బడ్జెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ రీకోడ్ అనేది మాత్రం మనకి అవైలబుల్ ప్రైస్లో ఉన్నాయి. ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉంది, బెస్ట్ కవరేజ్ ఉంది అండ్ ఇక్కడ మన స్టాల్లో వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది. సో మీరు ఇప్పుడు మేకప్ అనేది ప్రెజెంటేషన్ చూస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఏమేమి కావాలో అవి మాత్రం ముందుగానే అక్కడికి వెళ్ళి స్టాల్లో చెప్పి పర్చేస్ చేసుకోండి. ది బెస్ట్ ప్రొడక్ట్ అనేది నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. సో మీరు ఇప్పుడు లైవ్లో చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లయింట్ ఉన్న ప్రాబ్లమ్ని కవరేజ్. ఓకే, మేకప్ అంటే కవరేజ్. ఓకేనా, ఎలా కవరేజ్ ఇస్తుంది అనేది చాలా మందికి భయం వేస్తుంది. సో ఈ బ్రాండ్లో అయితే అలా ఏమీ ఉండదు. చూడండి, మన స్కిన్ మోడల్ ఆర్ మన క్లయింట్ స్కిన్ ఏ పొజిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏం యూజ్ చేయాలి అనేది ఫస్ట్ చూసుకోండి. డ్రై స్కిన్ ఉంటే బట్ ఎక్కువ కాదు, ఎందుకంటే మీరు ఎంత ప్రొడక్ట్ ఎక్కువ యూజ్ చేస్తారో అంత లైన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎవరికైనా సరే చూడండి, ప్రాబ్లమేటిక్ స్కిన్ అనేది కొందరికి ఫైన్ లైన్స్ ఉంటుంది, అండర్ ఐ లైన్స్ ఉంటుంది. ఓకే, స్కిన్ కూడా సాగినెస్ చాలా ఎక్కువగా ముడతలుగా ఉంటుంది. సో ఎక్కువ పెట్టేస్తే అది కవర్ అయిపోతుందని అనుకుంటారు చాలామంది, బట్ దట్ ఈస్ రాంగ్ థింగ్. అక్కడ ప్లేస్లో మీరు ఎంత లైట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారో అంత ఫైన్ లైన్స్ అనేది మీకు కవర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఐ మేకప్ బిల్డింగ్కి ప్రాబ్లం వస్తుంది, వెరీ లైట్ మేకప్. ప్రోడక్ట్ అనేది మనం
బ్రష్తో యూజ్ చేయాలా, ఫింగర్స్తో యూజ్ చేయాలా, హ్యాండ్తో యూజ్ చేయాలా అనేది రూల్ అయితే ఏమి ఉండదు. దాంట్లో ఏంటంటే బ్రష్తో యూజ్ చేస్తే హైజీనిక్ అంతే తప్పితే వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటి మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వేరే ఉంటారు. దాంట్లో మాయిశ్చర్కి అలాంటి రూల్ ఏం లేదు. మా హ్యాండ్తో చేస్తే త్వరగా అయిపోద్ది, బ్రష్తో చేస్తే లేట్గా అవుతుంది అంతే. ఓకేనా? అండ్ ఈవెన్గా బ్రష్తో చేస్తే కూడా కొంచెం ఈవెన్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సౌండ్ తగ్గించమనా చేద్దామా? వాళ్ళని చేద్దామా? సౌండ్ తగ్గించమని చేద్దామా? బాగుండదేమోమ్మా. ఎప్పుడైతే మనం స్కిన్ ప్రిపరేషన్ చేసినప్పుడు 1 by 1 స్టెప్ అనేది ఫాస్ట్గా చేయొద్దు. ఓకేనా? క్లెన్జింగ్కి, టోనింగ్కి, మాయిశ్చరైజింగ్కి అండ్ ప్రైమర్కి కూడా మినిమం 10 to 15 seconds గ్యాప్ ఇవ్వండి. ఓకేనా? అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ కరెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో తర్వాత చేసే స్టెప్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? మనం ఫస్టే రాంగ్ చేసామనుకోండి, అది తర్వాత మీరు ఎంత మంచి చేసినా సరే. The next step I'm using primer. Okay. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను బట్ తర్వాత ఫ్లేకీ వస్తుంది డ్యాబ్ చేస్తుంటే, అంటే అది స్కిన్ ప్రిపరేషన్ కరెక్ట్గా చేయకపోతే 1 by 1 ఫాస్ట్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా లేయర్స్గా ఫామ్ అయిపోతుంది. మనం తర్వాత చేసేటప్పుడు అది మొత్తం కూడా డ్రై స్కిన్గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఈ స్టెప్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, హాయ్ మేడం. హలో అండి, బాగున్నారా? సో మేడం పేరేంటి? సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, కలర్ కరెక్షన్. ఓకే, కలర్ కరెక్షన్ ఎలా చూస్ చేయాలి? ఎప్పుడైనా సరే వాళ్ళకున్న స్కిన్ టోన్ కంటే 1 tone or 2 tones డార్కర్. ఓకే, కొందరు ఏంటంటే వైట్ ఉన్న కన్సీలర్ యూజ్ చేస్తే హైడ్ అయిపోతాను అనుకుంటారు. బట్ ఎంత డార్క్ మీరు యూజ్ చేస్తారో మీకు పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానివ్వండి హైడ్ అనేది అవుతుంది. ఓకే, 2 tone డౌన్, ఆల్వేస్ 2 tone డౌన్. మీరు ఏ బ్రాండ్ అయినా వాడండి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ బ్రాండ్. రీకోడ్లో మీకు కంప్లీట్గా చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఎనీ టైప్ ఆఫ్ స్కిన్కి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తనకు 2 tone డౌన్ ఏదైతే మీకు అనిపిస్తుంది, యూ కెన్ గెస్ చేయండి. దిస్ వన్. ఓకే, యూ కెన్ డూ 2 tone డౌన్. సో wherever you can see the problem. Okay, so just apply on the problematic area. సో కన్సీలర్, ఎస్. సో కలర్స్ ఉంటాయి కదా. సో గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కవరేజ్. సింపుల్గా చెప్పాలంటే ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా ఆరెంజ్ కరెక్టర్ అనేది కవరేజ్ ఉంటుంది. బట్ అది ఆరెంజ్ కరెక్టర్ అనేది ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ టైప్స్ని మనము కన్సీలర్గా యూజ్ చేస్తున్నాము. ఓకేనా? గ్రీన్ కలర్, రెడ్ కలర్ అంటారా? ఆల్టర్నేటివ్. రెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ కరెక్టర్, గ్రీన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ కరెక్టర్, ఇది యూజ్ చేసుకోండి. ఓకేనా? సో అసలు ఏంటి ఆ గ్రీన్ ప్రాబ్లమ్స్, రెడ్ ప్రాబ్లమ్స్ అంటారా? చెప్తా. ఓకేనా? ఇది చూడండి, అప్లికేషన్ చూడండి. సరిగా మీకు బ్లెండ్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ ఎలా చేస్తారంటే విత్ బ్లెండింగ్ టెక్నిక్. ఓకే, సో ఇది కూడా మీరు ఎక్కువ ప్రొడక్ట్ పెట్టేస్తే ఎక్కువ కవరేజ్ ఉంటుంది అనేసి ఉంటుంది కదా, అలా కాదు. ఎంత అవసరం అవుతుందో అంతే పెట్టండి. సో ఎలా పెట్టాలి అనేది సార్ చూపిస్తున్నారు, చూడండి. ఓకే, సో ఇది కూడా చాలా మంది ఫింగర్తో అప్లై చేస్తారు, బ్రష్తో అప్లై చేస్తారు. సో చూడండి, సార్ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే పెడుతున్నారు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కలర్ కరెక్టర్ మీన్స్, ఓకేనా? సో క్లయింట్ మన దగ్గరకు వచ్చి అడిగేది ఏంటి? వైట్గా ఉన్న వాళ్ళు ఏమీ అడగరు. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను, కొంచెం టోన్ డౌన్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఆ ని కరెక్ట్ చేయడం. ఓకేనా? దాన్ని మనం కలర్ కరెక్టర్ ఎందుకంటే వాటిలో కలర్స్ ఉంటాయి, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చేసేది ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని హైడ్ చేస్తుంది.
అండ్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేస్తుంది. కరెక్టర్ వచ్చేసి ఓన్లీ ప్రాబ్లమ్ ని మాత్రమే హైడ్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆరెంజ్ కరెక్టర్స్ పెడతామో సో దానికి చాలా మందికి యాజ్ ఎ ఫ్రెషర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ఫౌండేషన్ వేసేస్తే ఆ ఆరెంజ్ కరెక్టర్ అనేది బయటకు విజువల్ అయిపోతుంది. దాన్ని మనం హైడ్ చేయడానికి కన్సీలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కలర్ కరెక్టర్ ని కన్సీలర్ హైడ్ చేస్తుంది. ఓకే, ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత కవరేజ్ ఇచ్చింది? మాక్సిమం 90% కవరేజ్ ఉంది వితౌట్ కరెక్టర్. ఓకే, సో ఎవరైతే మేకప్ నో మేకప్ లుక్ అడుగుతారో జస్ట్ యూ కెన్ హైడ్ ది ప్రాబ్లమ్స్ చేసేసి మీరు పౌడర్ అప్లికేషన్ చేసి దెన్ యూ కెన్ డూ యర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఓకే, ఎవరైతే కంప్లీట్గా మేకప్ నో మేకప్ లుక్ అంటే ఏంటి? మేకప్ చేయాలి బట్ మేకప్ కనిపించవద్దు. ఓకే, సో అలాగా జస్ట్ యూ కెన్ హైడ్ ది ప్రాబ్లమ్స్. పౌడర్ అప్లికేషన్ చేయండి. ఎందుకంటే పౌడర్లో కూడా మీకు పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ వల్ల మీకు కంప్లీట్గా ఓవరాల్ స్కిన్ అనేది ఈవెంట్ ఉన్న కనిపిస్తుంది. అలా మీరు చేసుకోవచ్చు. ఫౌండేషన్ అనేది అవసరం లేదు. అవి కేస్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ మీరు ఫౌండేషన్ పెట్టలేదు అని అలా కొందరు ఉంటారు. ఓకే, ప్రాబ్లమ్స్ హైడ్ అంటే ఓన్లీ హాఫ్ మేకప్ అనుకుంటారు. అలా కాదు, కావాలంటే మీరు ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మస్తు ట్రెండింగ్ లో ఉంది కదా నో మేకప్ లుక్ అని చెప్పేసి. నో మేకప్ లుక్ అంటే సింపుల్ గా వేస్తారు, మా మేకప్ వేయరు అని కాదు. ఓకేనా, ఫ్లాలెస్ అంటారు దాన్ని. ఓకేనా, దాన్ని నో మేకప్ లుక్ అంటారు. బట్ క్లయింట్స్ అందరూ ఏంటంటే చాలా మంది మేకప్ వేసి వస్తుంటే మేమేంలా ఉండట్లేదు అంటున్నారు కదా. సో అందుకని దానికి ఒక పేరు పెట్టి నో మేకప్ లుక్ అని చెప్పేసి మార్కెట్ లో వదిలేశారు. సో అది మస్తు ట్రెండ్ అవుతుంది. ఓకేనా, సో మేకప్ వేస్తాం బట్ లిమిటెడ్ ప్రొడక్ట్. ఓకేనా, ఓన్లీ వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని కవర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అంతే నో మేకప్ లుక్ అంటే. ఓకే, డౌట్స్ అడగండి. ఇంకా ఇదే కాకుండా ఏ డౌట్స్ అయినా అడగండి, క్లియర్ చేద్దాం. ఓకేనా, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా కూడా? షాద్ నగర్, హైదరాబాద్. ఓకే, సో మీ అందరి కోసం మేము విజయవాడ నుంచి వచ్చాము. ఓకేనా, ఓకే, సో అందుకని చెప్పేసి అందరు యూజ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి. ఎస్, ఓకే, ఫస్ట్ మేకప్ అంటే ముందు ఏసీలో ఉండాలిరా. ఓకేనా, సో స్వెట్ అంటే మనం కరెక్ట్గా లాక్ చేయాలి. ఎప్పుడైతే కరెక్ట్గా లాక్ చేస్తామో అప్పుడు స్వెట్ అనేది మినిమం టైమింగ్ వరకు అది ఆగగలదు. అంతేకాని ఓన్లీ లిప్ వస్తుందా, వాళ్ళ స్కిన్కి తగ్గ మీరు టోనర్గా మాయిశ్చరైజర్ కరెక్ట్గా చూస్ చేయండి. ఓకేనా, సో అప్పుడు కరెక్ట్గా చేసుకుంటే కనుక అది 100% బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, సో చెప్పండి మీ హైదరాబాద్ పీపుల్కి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అక్కడి నుంచి అందరూ వచ్చారు, హైదరాబాద్ అనే కాదు. సో మీ అందరికీ క్లియర్ చేయడానికి మేము ఏపీ నుంచి, విజయవాడ నుంచి, వాహిద్ హబీబ్స్ అకాడమీ నుంచి వచ్చాము. సో ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి. ఓకేనా, చిన్నదా పెద్దదా ఆలోచించద్దు, ఏదైనా సరే అడగండి. కలర్ కరెక్టర్ తర్వాత కన్సీలర్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది మీ డౌట్, అంతేనా? మీ పేరు? అశ్లేష గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాదేనా? ఓకే, ఒక మేడంకి ఒక డౌట్ వచ్చింది, సో అది క్లియర్ చేద్దాం. దీనికి మీకు ఇన్ కేస్ ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఉన్నా మీకు లాంగ్ లాస్టింగ్ మేకప్ అడుగుతారు కదా, వాటర్ ప్రూఫ్ మేకప్ అడుగుతారు, సెట్ ప్రూఫ్ అడుగుతారు. సో మేకప్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉండాలన్నా ఓకే, యూ కెన్ మిక్స్ దిస్ ప్రోడక్ట్ లైఫ్ లైన్ మేకప్ మిక్సర్. ఓకే, ఈ ప్రోడక్ట్ మీరు ఫౌండేషన్లో 2 to 3 డ్రాప్స్ అనేది మిక్స్ చేసి మీరు కావాలంటే ఎప్పుడైతే మీరు ప్రైమర్ పెడతారో ఆఫ్టర్ ప్రైమర్ ఆల్సో యూ కెన్ యూజ్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ మిక్స్ ఇన్ ది ఫౌండేషన్ ఆల్సో. ఓకే, ఇది ఏం చేస్తుంది మీకు మేకప్కి లైఫ్ లైనర్. స్కిన్ టోన్ లేదు, ఎప్పుడైతే మీరు ఫౌండేషన్స్ టేక్ ఏ స్మాల్ బైట్. ఓకే, వాట్ యూ నో ప్రెషర్ తక్కువ ఉంటుంది, క్లయింట్కి హర్టింగ్ అనేది ఉండదు. యూజ్ దిస్ ఫింగర్. ఓకే, జస్ట్ పుట్ 1 dot. ఓకే, అండ్ బ్లెండ్ ఇట్. బ్లెండ్ అయిందా? ఓకే, అలాగే నేను కేసు నేను ఫేర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇఫ్ ఎనీ. ఓకే, నెక్కి ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొందరి నెక్ ఫేర్ ఉంటే ఫేస్ డస్కీగా ఉంటుంది. ఈ టోన్కి వెళ్ళినప్పుడు ఈ టోన్ అనేది మిస్ మ్యాచ్ అయ్యి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో
So to work smartly, to work very simply, this is the procedure I follow. You alane follow, you can follow. It's not mandatory. Okay. So mix very well. Okay, complete ga mix cheskoni. చూడండి ఇది అలాగే ఉంచండి, డౌట్ అది చూడండి అలాగే ఉంచండి. Yes ma'am. చాలా మంది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారు. సో మాయిశ్చరైజర్స్ ఎవరైతే మిక్స్ చేస్తారో అది షేడ్ చేంజ్ అవుతుంది. మాయిశ్చరైజర్ అనేది థిక్ గా ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్. ఇది చూడండి ట్రాన్స్పరెంట్ గా ఉంది కలర్. ఎనీ టైప్ ఆఫ్ మ్యాజిక్ డ్రాప్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే మాత్రం షేడ్ చేంజ్ అవ్వదు. సో చాలా మంది హైలైటర్స్ యూజ్ చేస్తారు. అవసరమో అంతే అప్లై చేయండి. డాబ్ డాబ్ టెక్నిక్ తో అప్లై చేయండి ఫౌండేషన్. సో ఫస్ట్ చెప్పింది నువ్వేలే, నీకే ఇస్తా. ఓకేనా? కాదు అమ్మ, సారీ, ఆన్సర్ తెలీదు అని చెప్పేసి ఫస్ట్ నువ్వే చెప్పావు, నువ్వే కొట్టేసావు కదా. ఓకే, నేను అడుగుతాను ఇప్పుడు క్వశ్చన్. థాంక్యూ. క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతాను. సార్ అడుగుతున్నారు క్వశ్చన్. చూడండి, మనము మోడల్ కి వేసిన ఫౌండేషన్ షేడ్ నెంబర్ ఎంత? ఇగో ఫస్ట్ థింగ్ చెప్పారు. ఫస్ట్ థింగ్ చెప్పారు. సో స్మార్ట్ గా ఉండండి, రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే అండి, మీకు షీట్ మాస్క్. మీరు మంచిగా ఆల్రెడీ మీరు సూపర్ ఉన్నారు, ఇంకా మీకు ఎందుకండి అవసరం లేదు అది. సో ఓన్లీ అప్లై ఆన్ ది హైలైటింగ్ పార్ట్స్. హైలైటర్స్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మనము కన్సీలర్స్ యూజ్ చేసాం కదా. కన్సీలర్స్ వచ్చేసి 2 టోన్స్ డౌన్. ఓకే, హైలైటర్స్ వచ్చేసి 2 టోన్ లిఫ్ట్. ఓకేనా? వాళ్ళు మీడియం ఉంటే మీరు ఫెయిర్ టోన్ కన్సీలర్ తీసుకోండి. So contouring area, there is a contouring area. So this is the contouring area. You can cut contouring area. Okay. So ఇంత డార్క్ తీసుకుంటే బ్లెండ్ అవుతుందా లేదో అనే డౌట్ ఉంది, బట్ బ్లెండింగ్ అనేది ప్రాపర్గా రావాలి. ఓకే, పర్చేస్ చేసుకోండి. ఓకేనా? ముందుగానే. సార్ క్వశ్చన్ అడుగుతారా మీరేమన్నా? చెప్తాను. సార్ చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, నేను ఈజీగా అడుగుతున్నాను కదా. ఇలా ఫోర్ హెడ్ ఎవరికైనా ఎక్కువ ఉంటే, లైక్ బాల్ హెడ్ ఉంటుంది కదా, సో మీరు ఇలా సి సెక్షన్లో మీరు కౌంట్అవుట్ చేసుకొని దానికి అప్వర్డ్స్ బ్లెండింగ్ అనేది హెయిర్ లోపలికి చేయాలి, డౌన్వర్డ్స్ చేయాలి. ఓకే, కంప్లీట్గా అదేమవుతుంది, మీకు హెయిర్లో బ్లెండ్ అయిపోయి వాళ్ళకైతే కౌంటర్ అయిపోతుంది, ఈ పార్ట్ అనేది హైట్ అయిపోతుంది. అసలు కౌంటరింగ్ ఎందుకు చేస్తామని హైట్ చేయాలి. ఓకే, హైట్ చేసే పార్ట్ని మనము కౌంటర్ అంటాం, హైలైట్ చేసే పార్ట్ని మనం హైలైటింగ్ అంటాం. ఓకే, సో అలా మీరు డిఫరెన్షియేట్ చేస్తేనే ఫేస్లో మీకు ఆ హెచ్డి లుక్ అనేది వస్తుంది. ఓకే, సో అలాగా కూడా మీకు లైక్ రీజన్ లేకపోయినా సరే వాళ్ళ ఫేస్లో ఏమీ ప్రాబ్లం లేదు, ఫేస్ షేప్ చేయడానికి ప్రాబ్లం అనేది ఏమీ లేదు, అయినా సరే మీరు చేస్తుందంటే బై యు ఆర్ ఎన్హాన్సింగ్ ద ఫ్యూచర్స్ అండ్ యు ఆర్ హైడింగ్ ద ఫ్యూచర్స్. ఓకే, మీరు ఒక్కనే అయిపోయారు, మీరు రండి. సో తన స్కిన్ చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ చేంజ్ కనిపిస్తుందా? ఓకే, ఎస్, అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ షేప్ కనిపించడం కోసం. అది 1 లైన్ 2 లైన్ అని కాదమ్మా, అది ఎగ్జాక్ట్గా మనకి చీక్ ఏరియాలో అది షేప్ క్రియేట్ చేశారనమాట, అంతే. ఓకేనా? అవసరం లేదు, ఫోర్ హెడ్ చిన్నగా ఉంటే అవసరం లేదు. ఎవరికైతే కొంచెం కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి కరెక్ట్ చేయండి. అండ్ అలాగే blend it on the top side. సో క్వశ్చన్ రెడీ. ఓకే,
డ్రై ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ పౌడర్ లాకింగ్ యూ కెన్ యూజ్ ది డ్రై ప్రొడక్ట్స్. ఓకే, ఎస్. లిక్విడ్ ఐటమ్, లిక్విడ్ ఏదైతే మీరు ఉంటుందో యూ కెన్ యూజ్ ఓన్లీ బిఫోర్ ది పౌడర్ లాకింగ్. ఓకే, బ్లష్ యూ కెన్ యూజ్. సో దిస్ ఈస్ ద షేడ్. షేడ్ వచ్చేసి నెంబర్ 2. ఓకే, వన్ మోర్ టైం. ఇది ఏమంటే మీకు లైక్ దీంట్లో యూ కెన్ సీ దిస్ సైడ్ అదేమవుతుంది, షైన్ ఇస్తుంది. ఓకే, దీంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే షైనింగ్. ఓకే, ఈ ఏరియా నుంచి మీరు ఓకే ఎగ్జాక్ట్గా మీకు బోన్ ఉంటుంది ఇక్కడ బోన్ ఉందా, ఆ బోన్ డౌన్, ఈ బోన్ ఏరియా ఏంటి హైలైటింగ్ ఏరియా. ఓకే, ఆ హైలైటింగ్ కింద మీకు బ్లష్ ఉంటుంది, బ్లష్ కింద మీకు కాంటోరింగ్ ఉంటుంది, కాంటోరింగ్ కింద బ్రౌన్స్ కింద మళ్ళీ కాంటోరింగ్. Yeah, I applied on this area. Let's apply on this area. ఓన్లీ Okay. చీక్స్ So ఎక్కడైతే brush elevate అవుతుందో ఏదైతే అక్కడే use కొద్దిగా ఇంకొద్దిగా కలర్ అనేది యూ కెన్ సీ. అన్ని బయటికి వస్తుంది. దెన్ యూ కెన్ అప్లై ది ప్రోడక్ట్. ఓకే, డస్ట్ ఇట్. పౌచెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ పౌచెస్ ఉన్నాయి. పౌచ్లో రీకోడ్ పౌడర్ నేమ్ కాదు, షేడ్ ఉంటుంది చెప్తా. ఓకేనా, సో బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ పౌడర్, ఓకే, లైన్స్, ఫైన్ లైన్స్ మీకు ఏదైతే ఉంటుందో ఫైన్ లైన్స్ అనేది ఒకసారి బ్లెండ్ చేసుకోండి, నీట్గా బ్లెండ్ చేసి. ఓకే, యూ కెన్ అప్లై. బ్రష్తోనైనా మీరు అప్లై చేయొచ్చు, లేదంటే ద బెస్ట్ థింగ్. సో ఎప్పుడైతే పౌడర్ అప్లికేషన్ చేస్తారో అండర్ ఐ ప్లేస్లో లైన్స్ లేకుండా నీట్గా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత పౌడర్తో లాక్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడైతే ఆ లైన్స్ అలాగే ఉండిపోతాయో మీరు పౌడర్ అప్లికేషన్ చేస్తే ఆ లైన్స్ అలాగే ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో అందుకనే వాళ్ళని కొంచెం అప్వర్డ్ పైకి చూడమని చెప్పి బ్లెండ్ చేసి వెంటనే పౌడర్తో లాక్ చేసేయండి. సో మెయిన్ మనం చూసుకోవాల్సిన పాయింట్ కూడా మేకప్ చేసేటప్పుడు. ఓకేనా, నాకు ఆన్సర్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది పాపం. సో ఇక్కడ వాళ్ళకి క్వశ్చన్ వినిపించలేదా? ఐస్ క్లోజ్ చేసుకో. పౌడర్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఐస్ ఇంకా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చెప్పమా చెప్పు. ఫౌండేషన్ వేసాక లూజ్ పౌడర్ తో కొంచెం లైట్ గా సెట్ చేస్తాం. లూజ్ పౌడర్ ఏంటంటే మనకి 20% వరకే సెట్ అవుతుంది. కంపేర్ లో పిగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. ఓయమ్మో, చాలా ఆన్సర్ ఉంది ఇక్కడ. ఆ ఆన్సర్ నాకు ఇదిగో ఈవిడ దగ్గర నుంచి వచ్చింది. మీ ఆన్సర్ అండి? మీ పేరు? పంకజ్ గారు. ఇప్పుడే వచ్చారు కదా మీరు, ఇందాక నుంచి వచ్చారా? ఓకే, ఇదిగోండి మీకు షీట్ మాస్క్, మంచిగా రిలాక్స్ అయిపోండి. ఓకే, మీకు ఇవ్వలేదా? తక్కువ ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకేనా, మీకు ఇచ్చేసాను అక్కడ, మళ్ళీ 2 రోజులు రిఫ్రెష్ అవుతారా మీరు? ఓయమ్మో. సో ఎప్పుడైతే మీరు ఐ మేకప్ చేస్తున్నారో, ఐ మేకప్ స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఇది ఐ మేకప్ వచ్చేసి మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది క్యారెక్టర్. ఓకే, సో పిగ్మెంట్ మంచిగా ఉంటుంది దీంతో. ఓకేనా, సో ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో సైమల్టేనియస్లీ బోత్. సో ఐ మేకప్ స్టార్ట్ చేశారు. సో మేకప్ లో మంచిగా హైలైట్ అయ్యేది ఏంటి? ఐ మేకప్. ఓకేనా, అది కాకుండా ఇంకోటి ఏంటి? హలో రావట్లేదు. సూపర్, అంతే, కరెక్ట్. గిఫ్ట్స్ లేవు, అయిపోయినాయి. కట్ చేస్తున్నారు అనమాట. ఓకే, హైలైట్ అవ్వడానికి ఆ ఏరియాని కట్ చేస్తున్నారు. దానికి మనం ఎగ్జాక్ట్ గా ఈ ప్రోడక్టే యూజ్ చేయాలి అని మ్యాండేటరీ కాదు. దానికి ఒక ట్రిక్ చెప్తా చూడండి. మన ఫౌండేషన్ లో ఫెయిర్ ఫౌండేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లిక్విడ్ కన్సీలర్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లిక్విడ్ హైలైటర్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. అది ఎందుకు కట్ చేయాలి అని అంటే ఎగ్జాక్ట్ గా మనం ఐ మేకప్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో కలర్స్ అనేది ఆ మంచి షేప్ కనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది అన్నమాట. దాని తర్వాత ఎక్కడైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో దాన్ని లైట్ కట్ క్రీస్ తో కట్ చేశారు. ఆ తర్వాత ఎండింగ్. ఓకేనా, సో ఎడ్జెస్ అనేది కొంచెం వైలెట్ ఎఫెక్ట్ ఇస్తున్నారు. చెప్పమ్మా.
డ్రెస్కి తగ్గట్టుగా వేస్తున్నారన్న మన ఇష్టం. మంచిగా ఐ మేకప్ ఎలివేట్ చేయాలి అని అంటే డ్రెస్కి మ్యాచింగ్ వేసుకోవచ్చు. చాలా మంది క్లయింట్స్ ఇష్టపడరు. సో అలాంటప్పుడు నూడ్ షేడ్స్ యూస్ చేయాలి. నూడ్ షేడ్స్ అది మళ్ళీ ఫేస్ మీద పెడితే అది కూడా అక్కడ మార్క్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఐ మేకప్ వేసుకోండి, దాని తర్వాత వేసుకుంటే మీకు సేఫ్ జోన్ అనమాట. రూల్ అయితే ఏం కాదు ఇలా వేయాలి అలా వేయాలి అనేసి ఎప్పుడు యూజ్ చేయదు. అది డే అయినా నైట్ అయినా. ఓకేనా? క్లియర్ వీడియో. సేమ్ లిప్స్టిక్స్ షేడ్స్ ఒకటి చెప్తా, సింపుల్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్తాం. అలా కాదు మనకే చాయిస్ వదిలేశారనుకోండి, ఇంకొక ఆప్షన్ ఐ మేకప్ ఎలివేట్ చేస్తున్నప్పుడు లిప్స్టిక్ ని నూడ్స్. మంచిగా రెడీ అయిపోయారు కదా, బాగున్నారు కదా, అన్నీ నేనే చెప్తున్నా, మీరేం చెప్పట్లేదు కదా. చాలా మంచిగా ఫోటోషూట్ చేసుకోవాలని అనుకో కొంచెం పెద్దవి పెడుతున్నాం అనమాట. ఓకేనా? లేదు అని అనుకుంటే స్మాల్ సైజ్ కూడా ఉంటాయి, అవి పెట్టుకోండి. గట్టిగా సో ఎలిగెంట్, ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్. అందరూ చెప్పచ్చు కదా, ఎవరు కూడా. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సో ఈ పిన్ తీయాలి, ఓకేనా? అలాగే వదిలేయకూడదు.
బ్యూటెక్ వాళ్ళు బ్యూటీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇప్పుడైతే మనతో పాటు ఏపీ నుండి వచ్చిన మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సూపర్ ఉన్నా నేను. సూపర్ ఉన్నారా? ఎస్. ఎలా జరిగింది ఇక్కడ? సో చాలా బాగా జరిగిందండి. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో జరగటం అనేది ఇదే ఫస్ట్ టైము. సో దీనికి మేము విజయవాడ నుంచి రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఇప్పుడు సార్ ఉన్నారు, మనతో సార్తో మాట్లాడండి. ఓకేనా? హాయ్ అండి. హాయ్ అండి. మీ అకాడమీ నేమ్ చెప్తారా ఒకసారి మా కోసం? మాది విజయవాడలో వాహిద్ హబీబ్స్ అకాడమీ అండి. ఓకే. సో ఇక్కడ బ్యూటీ ఎక్స్పో జరుగుతుందని వచ్చాము. సో రీకోడ్ వైపు నుంచి వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. Okay. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రీకోడ్. ఈ ఆపర్చునిటీ స్టేజ్ పర్ఫార్మెన్స్కి నాకు ఇవ్వడం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. అలాగనే ఇంతమందికి నా టెక్నిక్స్ ఏదైతే ఉన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ బేసిక్ టు అడ్వాన్స్ కంప్లీట్ ఈరోజు మేకప్ డెమోలో మొత్తం నేను చూపించాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? యా, నేను యాక్చువల్గా ఏపీ అండ్ హైదరాబాద్లో మోడల్గా చేస్తున్నాను. అండ్ నాకు వాహిద్ అకాడమీతో కనెక్షన్ ఉందన్నమాట. నాకు ఎప్పుడు చాలా డిఫరెంట్ టెక్నిక్స్ కనపడతా ఉంటాయి. సో హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా వేస్తారు అండ్ ఐ మేకప్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అసలు మన ఏపీ అండ్ హైదరాబాద్లో ఇట్లాంటివి వేరు, నార్త్ సైడ్ ఢిల్లీ సైడ్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అనమాట ఇట్లాంటివి. అండ్ నాకు కరెక్ట్గా వేస్తారు. డస్కీ స్కిన్ టోన్స్కి ఏంటంటే ఎక్కువ సరిగ్గా వేయలేరు మేకప్ అనేది. సో ఎంత బాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది లేదు, నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ని కాదు, కానీ ఆ టెక్నిక్స్ చెప్పేటప్పుడు ఏంటంటే నేను కూడా వేయగలనా అన్న ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది మేకప్ మీద. నాకైతే చాలా బాగా నచ్చింది లుక్. మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంత బాగున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. సో లుకింగ్ లైక్ ఏ వావ్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటి మేకప్ మీరు నేర్చుకోవాలనుకుంటే విజయవాడలో మన జావిద్ అకాడమీ అయితే ఉంది. ఎన్రోల్ అయిపోండి, మంచి మంచి మేకప్ టెక్నిక్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఇదే కాకుండా పర్మనెంట్ మేకప్ కూడా మన సార్ వాళ్ళు నేర్పిస్తారు. అండ్ చాలామందికి ఇప్పుడు బిజినెస్ అనేది ఇదే అనమాట. లేడీస్ మేము ఏం చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నారు కదా. మేకప్ అనేది చాలామందికి ఈజీ జాబ్ అనమాట. సో ఈజీగా టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే మన అకాడమీకి అయితే వచ్చేయండి. థ్యాంక్ యూ.